అయినా ఏం చూసి నేను పెళ్లి చేసుకోవాలి? చదువా కలిసి డిగ్రీ రేపు నా ఫ్రెండ్స్ అందరికీ నేను పరిచయం చేస్తే వాళ్ళతో ఒక ముక్క ఇంగ్లీష్ లో మాట్లాడగలవా? నువ్వేనా మాట్లాడుతున్నావు? సంతోషంగా తిరగలేదు. ఆ ఇంటి పెంపుడు కుక్కలతో కూడా సరదాగా తిరిగాను, సంతోషంగా గడిపాను. అంత మాట్లాడా వాడి చేసి తాను కట్టించుకోవాలా? చదువుకుని డిగ్రీలు తీసుకున్న మీరెక్కడ? చదువు లేని వేలుముద్రగాడు నేనక్కడ. మీ చదువుకి తెలివితేటలకు తగ్గ వరుణ్ణి చూసి పెళ్లి చేసుకోండి. ఇష్టం లేని చదువుకున్న వాడితో కాపురం చేయడం కంటే ఇష్టమైన చదువు లేని వాడితో జీవితాన్ని పంచుకోవడం ఎంతో మేలు. భాను, నువ్వు పెళ్లి చేసుకున్నారటగా? మీరు కారు, బంగ్లా, సకల సౌకర్యాలతో సుఖంగా ఉంటారనుకున్నాను. ఇలా కాలినడకన వెళ్తున్నారంటే నువ్వు ఒక చదువుకున్న మూర్ఖురాలివి. అది చెప్పి వెళదామని వచ్చాను. మిమ్మల్ని సహాయం అడగాలని వచ్చాను. చెప్పండి. ఆయనకి బిజినెస్ లో బాగా నష్టం వచ్చింది. ఫ్యాక్టరీ మూసేశారు. 6 నెలల నుంచి ఖాళీగా ఉన్నారు. మీ షుగర్ ఫ్యాక్టరీకి మార్కెటింగ్ మేనేజర్ కావాలని పేపర్లో ఇచ్చిన ప్రకటన చూశాను. ఆ ఉద్యోగం ఆయనకి ఇచ్చారంటే మాకెంతో మేలు చేసిన వారవుతారు. నా కంపెనీలో మీ వారు పనిచేయడం చిన్నతనంగా మీరు ఫీల్ అవ్వకపోతే నాకేం అభ్యంతరం లేదు. రేపు ఆఫీస్ రమ్మనండి, అపాయింట్ చేస్తాను. చూసారా కాలం ఎంత వేగంగా తిరుగుతుందో. చదువు లేనివాడని మీరు చిన్న చూపు చూసిన మనిషి దగ్గరికి చదువుకున్న మీ భర్త కోసం ఉద్యోగం అడగడానికి వచ్చారు. ఆ రోజు ఆయన్ని ఎవరికైనా పరిచయం చేయడానికే నామోషిగా ఫీల్ అయ్యారు. కానీ ఈ రోజు పని పాట లేని పల్లెటూరు బయటను అవమానించారు. ఆయన ఈ రోజు ఎంతమంది ఎంఏలకు ఎంబీఏలకు ఉద్యోగాలు ఇస్తున్నారో తెలుసా? నేను మిమ్మల్ని ఎత్తిపడవడం లేదు. ఎదుటి మనిషిని తక్కువగా అంచనా వేయడం తప్పని చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి, నేను చదువుకున్న మూర్ఖురాలా లేక మీరు చదువుకున్న మూర్ఖురాలా?